ఈ సినిమాలో నువ్వు హీరోగా చేయడం సంతోషం. ఓకే. మరి ఇలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా, అవునండి. నువ్వు వాళ్ళతో చేయడం నీకు ఎట్లా అనిపించింది? సుమన్ గారితో ఫేస్ టు ఫేస్ ఒక ఫస్ట్ డే సీన్ చేసినప్పుడు అయితే బామ్మారికి లవ్ కూడా బామ్మారి నువ్వు మంచిగా సినిమాలలో లవ్ చేస్తాను కానీ మరి నాకు కూడా కాసం ఒకటి ఇదే రా నాతో సినిమా. పద్మా అడ్డం పడ్డా అని మీ అన్నలకు చెప్పకే. ఏం చెప్పగని పచ్చనైన పల్లెటూరు మా ఊరు, అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు, ఆకలి తీర్చే పంటలు సేద తీర్చే సెలయేళ్ళు. ఏమే ఎల్లుండి ఎల్లమ్మ కాడికి పోదామంటరి, మీ చెల్లెళ్ళకు మీ తమ్మునికి చెప్పవా? అవునే చెప్పాలి, రేపు చెప్తే మంచిగా ఉండదు. లేట్ ఎందుకన్నా, ఇప్పుడే ఫోన్ చేయి మరి. పోయే ఆ ఫోన్ తెపో, ఫోన్ చేద్దాం. ఇగో బావా నమస్తే, మంచిగా ఉన్నారా? ఎల్లుండి ఎల్లమ్మ కాడికి పోదాం, సెల్లని తీసుకొని రాండి. సరే మీ తమ్ముని కూడా చెప్పండి. చేద్దాం. హలో తమ్మి, ఎల్లుండి ఎల్లమ్మ కాడికి పోదాం. మీ సినిమా పనులు అయినాయా? వీలు తీసుకొని రాండి. సరేరా, ఉంటాను మరి. అన్నీ మంచిగా జరుగుతుంది. పోయినసారి లెక్క మర్చిపోకూరి. ఏది లేకున్నా అక్కడ ఇబ్బంది అవుతుంది. సరే, ఏం మర్చిపోని తేన్రి. అయ్యో లేదా స్వప్న, నువ్వు పెట్టినావే అగ్గిపెట్టే? నాకు తెలియదక్క. నేను కూడా తెలియదు. నాకు తెలిసే నీ తెలివి ఎందుకైనా మంచిదని జేబులు వేసుకొని వచ్చిన. బాగా లోపలికి కనుక పోతుంది చాలు. వీళ్ళు ఇంకా అత్తలేరు ఎందుకు? లేట్ అవుతుంది. బాగా సేపే. మంట మంచిగా పెట్టు. నీ వాళ్ళకు భయం లేదే? ఎందుకు భయం? ఎందుకు భయమా? మనం వస్తాను అని తెలిసి కూడా ఓ ఆటో పంపలేదు, ఓ బండి పంపలేదు. ఏమో ఎత్తిపోయినట్టే ఎల్లమ్మ గుడికాడికి మనకంటే ముందుగానే పేరు. అబ్బా, నాకు ఫోన్ చేసిరు వాళ్ళు. మేము ఎల్లమ్మ కాడికి పోయి అన్ని చదువుతాము, మీరైతే మెల్లగా రారు అని. నువ్వేమైనా కొత్త అల్లుడువా? నేను పాట పడుతున్నాను. మా వాళ్ళు పెట్టిన బోళ్ళు బోగలు అన్ని పాట పట్టే కానీ నువ్వు ఇంత కొత్తగానే ఉన్నావా? ముందు చూస్తాడు నువ్వైతే అడ్డం పడవు. నేను వాడేందే చిన్నప్పుడు జింక పిల్లి ఉరికినట్టు ఒట్లో ఇంకెళ్ళి అటు ఇటు ఇటు ఉరికటని. నువ్వే మెల్లగా చూసుకుంటా. మంచిగా అయిందా? మెల్లగా. ఓ పెద్ద ఎదురుకుంటున్నావు కదా, చిన్నప్పుడు ఇంకా పిల్లలకు కుడికినాను. ఇప్పుడు ఏమైంది? ముందు చూసినాడు. ఎప్పటికొక తీరు ఉంటుందా అని ఏదో అయింది కానీ పద్మ నేను అడ్డం పడ్డా అని మీ అన్నలకు చెప్పకే. ఏం చెప్పగని పా, నువ్వు చేసే పనులు చక్కగా ఉన్నా. మర్చిపోయినంత పేరు మర్చిపోయినా. అవునా? ఇగో ఇదేందుకు? మసిగుడ్డ లేదంటివి కదా, వాడుకోపో. అయ్యో మరి నీకు షర్ట్ ఎట్లా? తెలివి గట్టున్నది మీది. అన్న ఎంత మంచిగా చెప్పిండు, ఏవి మర్చిపోవద్దని. అన్న వారం రోజుల నుంచి చెప్తుండు మీరు ఇట్లాంటి వాళ్ళని. మీ తెలివి గట్టున్నది. అలా తెలివి గట్ల ఉన్నది. అదే పంపి. సరిపోతాయి.
తక్కువ చూద్దాం తీ. ఏ బాగా పెట్ట కాదు ఇప్పుడే మంట మంట దేని మండనే కానీ బాగా ఇగో ఈ కట్టెలటై పచ్చనైన పల్లెటూరు మా ఊరు అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు ఆకలి తీర్చే పంటలు నమస్తే బా. మంచిగున్నారా అన్న మంచిగున్నారా మంచిగా దర్శనం చేసుకున్నాం పద్మ మీరు పోయి చేసుకొచ్చుకోపోదు గుళ్ళే పోయి పోరు. తీర్చేసేలా ఏళ్ళు తీరునాళ్ళ సంబరాలు గందులేసలేగ దూడలు బావ మరదల సరసాలు కోడి పందెల పోరాటాలు కొత్త అల్లుళ్ళ ఆరాటం కొత్త కోడళ్ళ కోలాటం కలబోసిన అందాలకే నిలయం కలలకే పుట్టినిల్లు మా ఊరు నా ఊరు నేను పుట్టిన ఊరు నా ఊరు పుట్టి పెరిగిన ఊరు. నమస్తే. నమస్తే. ఎప్పుడు వస్తారా? ఇప్పుడే వస్తాను. ఇగో మేము దేవుని దర్శనం చేసుకుంటాము, తొందరగా చేసుకొని రాపోరి. ఓకే జల్దీ రారి. పచ్చనైన పల్లెటూరు మా ఊరు అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు. దారి ఇంకొకరుగా చూస్తాను. వస్తాను. బాగా లేట్ అయింది. వస్తే బా. తమ్ముడు అన్నా వీళ్ళందరూ ఎవరు మీ దోస్తులా? అవునన్నా, మన కుటుంబాన్ని మూవీ తీసినాం కదా, ఇలా మీకు పరిచయం చేయలేదు కదా. ఈయన డైరెక్టర్ గారు ఆకుల రాఘవ, ఈయన మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్, ఈయన నాకు చేదోడు వాదోడుగా ఉన్న బామ్మారి వరుస చేసుకున్నా, ఆయన హీరోగా మన కుటుంబం మూవీ సినిమా తీసినామన్నా. అవునా? అవునన్నా. ఈయన మా పెద్దన్న, ఆయన మా చిన్నన్న, మా వదినలు, బ్రదర్. మన కుటుంబంకు సహకరించిన వాళ్ళు వీళ్ళంతా. ఈయన మా బావ, ఒకే ఒక్కడు బావ కాబట్టి ఈయనకు మాకు అన్ని విధాలుగా సహకరిస్తాడు. మరి ఏమనుకోవద్దు. బావా తింటున్నా. మా బావ ఏమనుకోడు, పెద్దోడుగా అన్ని ఓకే. అవును నరసింహ, ఈ కథ నువ్వే రాసినావా లేకపోతే ఎక్కడైనా జరిగిందా? నేనే రాసినదినా, కథా పాటలు నేనే రాసిన. రేలా 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 రే రేలా 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 రే. పచ్చనైన పల్లెటూరు మా ఊరు అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు ఆకలి తీర్చే పంటలు సేద తీర్చేసేల ఏళ్ళు తీరునాళ్ళ సంబరాలు గందులేసలేగ దూడలు బావ మరదల సరసాలు కోడి పందెల పోరాటాలు కొత్త అల్లుళ్ళ ఆరాటం కొత్త కోడళ్ళ కోలాటం కలబోసిన అందాలకే నిలయం కలలకే పుట్టినిల్లు మా ఊరు. అన్న ఈ సినిమాలో ఎవరెవరు నటించారు? సుమన్ గారు, మురళి గౌడ్ గారు, అన్నపూర్ణమ్మ గారు, జబర్దస్త్ గుండు మురళి గౌడ్ అని నటించిండు. ఇక అందులో మేము కూడా పాత్రధారులు వేసినాం. సో మన కుటుంబం అనే మూవీ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి దగ్గర ఉంది. అంటే హీరోయిన్ లేరా? ఉన్నారు బావా, 2 హీరోయిన్లు ఉన్నారు. ఒక ఆమె నీమా చౌదరి, ఒక ఆమె లాస్య. ఇద్దరు అట్నే హీరోయిన్ల గురించి అడుగుతాను, నువ్వే తింటేవా నీ సంగతి ఉంటుంది. అడగకుండా అయిపో. తమ్ముడు అన్న. మన కుటుంబం సినిమాలో నువ్వు కూడా హీరోగా చేసినావు కదా, అవునన్న. ఇంతకుముందు దేనిలో నటించినావా? థియేటర్ మూవీ ఫస్ట్ టైం ఇది. సో ఇంతకుముందు నేను ఓన్గా వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే. ప్రజెంట్ ఇది ఫస్ట్ ఫిలిం థియేటర్ది. ఈ సినిమాకు సంగీతం కొట్టింది మీరే కదా? అవునన్నా. ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయి, మరి అవి ఎట్లున్నాయి? 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. 4 డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. పల్లెటూరు పాట, ఒక చావు పాట, ఇంకా మిగతా 2 కూడా బాగా వచ్చాయి. మొత్తం 4 ఉన్నాయి. ఇందులో వందే మాత్రం శ్రీనివాస్ గారు, నల్గొండ గద్దనన్న, అలాగే రోహిణి, సింధూజ శ్రీనివాస్, మారుతి వాళ్ళందరూ బాగా పాడారు. అందులో నరసింహన్న కూడా ఒక 3 పాటలు రాశారు. ఆహా, మా బామ్మది వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఏదో ఒకటి వినిపిస్తాడు. ఇలా 3 రాసినావు నువ్వైతే? మంచిగా రాస్తాడు. బాగా రాశారన్న. 2 పాటలు రిలీజ్ అయ్యాయి, బాగా ప్రజాదరణ పొందాయి. జనాల్లో వచ్చేసాయి పాటలు అన్నారండి. అవునా? అయ్యో
నువ్వు వినిపించపోతే బామ్మారిది. మేము విన్నాం బావా. మరి విన్నారా? నాకు వినిపించబోతున్నారు ఒక్కడు కూడా. వినిపిస్తాడు మావాడు వినిపిస్తాడు. ఇప్పుడు వాట్సాప్ లేదు కదా అందుకే పంపలే. గదే గదే పెద్దగా కొనుక్కుంటా అంటే అది వద్దంటుంది. అదే నన్నిచ్చిన దేవుడు నాయాకు జింపిండు, నేనెళ్ళిపోతున్న ఊరిడిచిపోతున్న ఇల్లు భద్రం చూడు పిల్లలు పైలము, నేనెళ్ళిపోతున్న నే బాలమ్మ ఊరిడిచిపోతున్న నే బాలమ్మ. అమ్మా లక్ష్మి నేనెళ్ళిపోతున్న కైలాసం పోతున్న మళ్ళీ తిరిగి రాను, అల్లుడు భద్రము పిల్లలు పైలము, నేనెళ్ళిపోతున్న రా లక్ష్మి ఊరిడిసిపోతున్న రా లక్ష్మి. వెయ్యన్ను ఉన్నా ఏరు దప్పదు కొడుక, నూరెన్ను ఉన్నా సావు దప్పదు కొడుక, నేనెళ్ళిపోతున్నారా ఓ కొడుక ఊరిడిసిపోతున్నారా నా కొడుక. ఊరికి ఉత్తరానా ఓ కొడుక నా ఇల్లు కట్టినారా నా కొడుక, పెద్దల రోజు నాడు ఓ కొడుక మీకైనా గుర్తుంటానా నా కొడుక, యాదైనా చేస్తుంటారా ఓ కొడుక ఏడాదికొక్కసారి నా కొడుక, నేనెళ్ళిపోతున్నారా ఓ కొడుక ఊరిడిసిపోతున్నారా నా కొడుక. ఓకే, ఈ సినిమాలో నువ్వు హీరో వేయడం సంతోషం. ఓకే. మరి ఇలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా, అవునండి. నువ్వు వాళ్ళతో వేయడం నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మూవీలో సుమన్ గారితో ఫేస్ టు ఫేస్ ఒక ఫస్ట్ డే సీన్ చేసినప్పుడు అయితే నాకు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది ఇంతవరకు. మనం టెంపుల్ ముందు ధ్వజస్తంభాన్ని హైట్గా చూస్తాం కదా, హెడ్ ఎత్తి, నాకు ఆ ఫీలింగ్ అనిపించింది. నిజంగానే ఒక వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఆయన లెగ్సే నిజంగా ఎంత పెద్ద అంటే 11 ఇంచెస్ ఉన్నట్టు అనిపించింది. ఆ పర్సన్ కూడా అంత హైట్ అండ్ మనతో మింగిల్ అయిపోవడం చాలా మంచిగా అనిపించింది. అండ్ అదేవిధంగా మురళీ గౌడ్ గారు అండ్ అన్నపూర్ణమ్మ వీళ్ళందరితో చాలా లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్తో మనం ఏ విధంగా అయితే మాట్లాడి యాక్ట్ చేస్తామో ఆ విధంగా అనిపించింది. సో నైస్ ఎక్స్పీరియన్స్. సంతోషం. ఇట్లా అంటే వాళ్ళ యొక్క అనుభవాలు మనం షేర్ చేసుకుంటూ పోతే వాళ్ళ యొక్క అనుభవాలను మనం ఒక పాఠంగా మలుచుకుంటే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆల్ ద బెస్ట్ తమ్ముడు నీకు. థ్యాంక్ యూ సార్. దర్శకులు గారు సార్, ఈ మన కుటుంబం సినిమాకు మీరు దర్శకత్వం వహించారు కదా. అవును. మరి మీరు గతంలో చేసినటువంటి ప్రాజెక్టులకు ఈ మన కుటుంబం ప్రాజెక్టుకు ఏమైనా తేడా ఉందా? ఉంది. నేను ఫస్ట్ సినిమా BharatMahal.com అని చేశాను, అది ఇంటర్నేషనల్ సబ్జెక్టు. సెకండ్ సినిమా హీరో ఆఫ్ ఇండియా, అది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయింది. ఇది ఏంటంటే మన గ్రామీణ ప్రాంత నేపథ్యంలో రూపుదిద్దుకున్న మన కుటుంబం. ఇది ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది, ఇందాక మనం కలిసి భోంచేసాం కదా, అలాగే మన కుటుంబం కూడా అలా కలిసి ఉంటే బాగుంటుంది. ఈ జనరేషన్లో అలా కుటుంబాలు ఒక్కటే కుటుంబం అవుతుంది విడిపోయి, అందుకే అందరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. ఇందులో తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ యాస, భాష అన్నీ పొందుపరిచి గ్రామీణ నేపథ్యంలో చేశాము. మరి మీరే వచ్చారు, ఇంకా నటించిన వాళ్ళందరూ రాలేదు? అందరినీ తీసుకొద్దాం అనుకున్నాం, కాకపోతే ఏంటంటే వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉంది, వాళ్ళకి వేరే షూటింగ్లు ఉన్నాయి. అలాగే హీరోయిన్లకు కూడా వేరే షూటింగ్లు ఉండడం వల్ల రాలేకపోయారు. ఇక మా కెమెరామెన్ జగదీష్, ఆయన ఈ సినిమాకు బాగా చక్కగా పనిచేశాడు. మేము అనుకున్న విధంగా ప్రాజెక్టును అందంగా ఆయన తెరకెక్కించాడు. ఆయన కూడా బిజీ ఉండడం వల్ల రాలేదు. ఈ సినిమా మీరు అంటే ఎక్కడ తీసిరు? ఇది మేము ఇక్కడ నల్లగొండ దగ్గర గట్కేసర్కు 15 కిలోమీటర్ల దూరంలో వెంకిరాల్ అనే గ్రామం ఉంది. మొత్తం అక్కడే చేశాం, కానీ పాటలు మాత్రం ఇబ్రహీంపట్నం దగ్గర చేశాం, JBS గార్డెన్లో. అది ఇలా అంటే ఎన్ని 4 పాటలు అన్నారు కదా? 4 పాటలు ఉన్నాయి. అవునవును, మ్యూజిక్ డైరెక్టర్ సార్ చెప్పిండు 4 పాటలనే. ఒకటేమో హీరోయిన్ పల్లెతనం గొప్ప గురించి పాడుతుంది, పల్లె గురించి. రెండేది ఏమంటే సారును ఒక అమ్మాయి లవ్ చేసుకునే డ్యూయట్ ఒకటి ఉంది. లవ్ కూడా ఉంది. నువ్వు మంచిగా సినిమాలలో లవ్ చేస్తాను, కానీ మరి నాకు కూడా కసంటే ఒకటి ఇదే రా నాతో సినిమా. ఏం కాదు, నేను చెప్తా. ఇగో నాతో సినిమా తీస్తాడు, నేను అక్కంటా, నువ్వు ఇక్కడే ఉండి. సరే సరే, ఇంటికైతే నీకుంటది. అది తీపా నువ్వే తీసుకో మళ్ళీ సినిమా కూడా. నేను మెప్పిస్తలే, నేను మెప్పిసి నేను హీరోయిన్ నీకు తెలియదు దాని గురించి. ఇంటికి పోయినాక నాకైతే
అంటే కోడెతో కోసి బొక్కలు నీకు ఎత్తది అన్నట్టు. ఇక ఏం చేస్తాం చెప్పుకుంటే ఇక మంచిగా ఉంటుంది కానీ ఎందుకు సరే సరే ఏదో మీ సినిమాని అయితే మంచిగా నడవాలి. పాపం మా బామ్మది అయితే ఎప్పటికెళ్ళో నేను సినిమా చేస్తా బావ సినిమా చేస్తా అని ఆయనకు మనసంతా అదే. ఆయన పని చేస్తే సినిమా గురించి చెప్తాడు, ఎప్పుడన్నా నేను పోతే సినిమా గురించి చెప్తాడు. ఓసారి పోయి కోని కోసిండు బువ్వ తింటాను అంతే. బాగా నేను ఒక సినిమా చేస్తాను తిన్నది కూడా మనసులో పట్టకుండా చేసిండు. కానీ ఒక మంచి సినిమా అయితే తీసిండు మా బామ్మది. మన కుటుంబం పేరే మంచుకున్నది, నిజంగానే అందరు కలిసి ఉంటేనే మంచుకుంటుంది. అసలు సినిమా తీసిన బామ్మది ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి, నువ్వు మళ్ళీ ఇటువంటి సినిమాలు ఇంకా బాగా చేయాలి, ఇంకో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు పని చేయాలని మనందరం కూడా కోరుకుందాం. నిజం మీరు అన్నది కరెక్ట్. అది ఒకటే కాదు బావా, ఈ సినిమా సూపర్ హిట్ అయితే మీకు బొడి బియ్యం కూడా వస్తా బావా. అంటే నీకు నాకు బట్టలు పెడతాడు ఇక. ఇంకోటేనా అతను మంచిది గట్టి ప్యాంట్ పెట్టు అట్టే పొక్కలు పడ్డాయి. షూట్ కొనిస్తాడు తను కొట్టిందా ఇక చెప్పుకుంటే ఎందుకని పంచని కొనిస్తే అట్టిగానే పొక్కలు పడ్డాయి. 2 తట్టుబందలు మంచిగా గట్టి కుట్టిరా తట్టుబందలు పొక్కలు పడాయి. చూసిరు కదా ఇప్పటికంతా సరదా సరదా ముచ్చట్లన్నీ తాగినాయి. మరి ఈ ముచ్చట్లన్నీ కూడా దేనికోసం మీకు అర్థమైంటుంది. ఈడ కనిపిస్తుంది కదా మన కుటుంబం. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఈ కర్మేర్కి వచ్చారు. ఈ కర్మేర్ దగ్గర ఈ సినిమా ముచ్చట్లు ఇవాళగా మనం చెప్పుకున్నాం. మన కుటుంబం సినిమా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది థియేటర్లలో. మీరందరూ కూడా ఈ సినిమా చూసి ఈ సినిమాను ఆదరించి మీ యొక్క ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. ఈ సినిమా May 16th నాడు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి.